అక్షయ తృతీయ అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. 2026లో ఇది ఏప్రిల్ 19న వస్తోంది. అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. అందుకే ఈ రోజు చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, శుభ ఆరంభాలు ఎన్నటికీ ఫలిస్తాయని నమ్మకం. ఈ రోజు గురించి పురాణాల్లో కూడా ప్రత్యేక ప్రస్తావన ఉంది. చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం, ఇల్లు కొనడం, వివాహ నిశ్చితార్థాలు చేయడం వంటి శుభకార్యాలు చేస్తారు. ఎందుకంటే ఈ రోజు ముహూర్తం చూడాల్సిన అవసరం లేకుండా శుభదినంగా భావిస్తారు. ఇక బంగారం కొనుగోలు విషయానికి వస్తే, అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనే ఒక బలమైన సెంటిమెంట్ సమాజంలో ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం సంపద పెరుగుతోందనే నమ్మకం. బంగారం అంటే ధనం, శ్రేయస్సుకు సూచికంగా భావించడం వల్ల ఈ రోజు కొనుగోలు చేస్తే అదృష్టం పెరుగుతోందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఆ రోజున బంగారం దుకాణాలు ఎక్కువగా రద్దీగా కనిపిస్తాయి. కానీ పండితులు చెబుతున్న అసలు భావం వేరే. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా బంగారం లేదా వెండి కొనాలి అనే నియమం ఎక్కడా లేదు. ఇది కేవలం మనుషులు ఏర్పరచుకున్న ఆచారం మాత్రమే. అసలు ఈ రోజున ముఖ్యంగా చేయాల్సింది దానం, సేవ, పుణ్యకార్యాలు, పేదవారికి ఆహారం పెట్టడం, నీటి కుండలు దానం చేయడం, చెప్పులు ఇవ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి పనులు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు చేసిన దానం అక్షయంగా మారి మనకు పుణ్య ఫలాన్ని ఇస్తుందని విశ్వాసం. అంటే మనం చేసిన మంచి పనులు ఎన్నటికీ తగ్గవు అన్న భావన. అందుకే చాలా మంది ఆలయాల్లో సేవలు చేస్తారు, అన్నదానం నిర్వహిస్తారు. మరి బంగారం కొనకపోతే తప్ప? అస్సలు కాదు. మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలు బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. కేవలం సెంటిమెంట్ కోసం అప్పులు తీసుకొని బంగారం కొనడం అవసరం లేదు. అదే సమయంలో మీరు ఇష్టపడి మీ సామర్థ్యానికి అనుగుణంగా కొనాలనుకుంటే కొనవచ్చు. అది తప్పు కాదు. మొత్తానికి అక్షయ తృతీయ యొక్క అసలు సందేశం సంపద ప్రదర్శన కాదు, పుణ్యం సంపాదించడం, దానం, ధర్మం, మంచి పనులు చేయడం ద్వారానే నిజమైన శ్రేయస్సు లభిస్తోంది. బంగారం కొనుగోలు ఒక ఎంపిక మాత్రమే, అది తప్పనిసరి కాదు.